గతంలో మనం మాట్లాడుకున్నటువంటి ఏపీ హైకోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ కొత్తది ఏదైతే ఉందో, దాంట్లో మనం ఒక 250 పోస్టులు 54 254 పోస్టులు చిల్లర ఉండొచ్చని జెప్పేసి అందరూ గూడా అంచనా వేయడం జరిగింది గదా! అయితే ఇప్పుడొచ్చేసరికి ఆ పోస్టులు పెరిగేదానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఎందుకంటే వేరీ అవుతాయంటున్నారు. ఇది నిజమేనా? అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దాని గురించి మాట్లాడబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ అగ్రిగేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఉగాదికొచ్చేసరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పటికి 99,000 పోస్టులు చిల్లర అయినాయి అన్నీ కలిపి. ఓకేనా? ఇక ఏపీపీఎస్‌సి గూడా అందుట్లో ఉన్నాయి. అయితే 1,00,000 పూర్తి చేసే విధంగా అయితే వీళ్ళు అనాలిసిస్ వేస్తా ఉన్నారు. దానికోసమే వేకెన్సీస్ అన్ని టెస్ట్ చేస్తా ఉన్నారు. సో, అందుట్లో భాగమైనటువంటి ఏపీ హైకోర్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వివిధ పోస్టులు. సో, అవి కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డీఎస్‌సీటీ ద్వారా రిక్రూట్ అయిపోయే టీచర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేకెన్సీలు కూడా పెరగనున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే అన్ని జాబ్ క్యాలెండర్‌లో ఉన్న అన్ని పోస్టులు కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే పోలీసులు ఇయన్నీ కూడా. వాటితో పాటే ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన పోస్టులు కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఈ 1,00,000 పోస్టులు అనేది జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడేది జరుగుతదని జెప్పేసి అందుట్లో డీటెయిల్స్ ఉంటాయి గాబట్టి, దాంట్లో ఇవి గూడా ఎన్ని పోస్టులున్నాయో గూడా క్లియర్‌గా అఫీషియల్‌గా వీళ్ళు జాబ్ క్యాలెండర్‌తో పాటు అందుట్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్‌సి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉంటదో దాంట్లో ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన పోస్టులు గూడా క్లియర్‌గా రిలీజ్ చేయటం అయితే జరుగుతుందనమాట. మొత్తానికి మనం చూసినట్టయితే ఈ పోస్టులు ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన పోస్టులనేవి వేరీ అయ్యేదానికి అన్ని పోస్టులు గూడా ఛాన్స్ ఉంది. పెరిగేదానికి ఛాన్స్ ఉంది తప్ప తరిగేదానికైతే ఛాన్స్ లేదు. కుక్కేయడమే లోపల పెట్టి. తర్వాత సంగతి ఏదైనా గానివ్వండి. ఓకేనా? ఓవరాల్‌గా అయితే 1,00,000 రౌండ్ ఫిగరు కనపడాలి. ఇదనమాట.